Hi, welcome to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils, Video made frameless gas cooktop. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం టేస్టీ వెరైటీ అడుగుతున్నారో చూద్దాం. ఓకే ఓకే, సో విజయవాడ నుంచి మెయిల్ చేశారు రాజు గారు, లక్ష్మి గారు. ఓకే, వెరైటీ కాంబినేషన్ అడుగుతున్నారు. ఏంటండి? అరటికాయ ఇంకా మెంతి ఈ కాంబినేషన్ లో ఫ్రై గానీ కర్రీ గానీ చేసి చూపించమని అడుగుతున్నారు. సో అరటికాయ మెంతి కూర. సో అంటే టేస్టీగానే వస్తుంది మనకి. అరటి కొంచెం అంత టేస్ట్ పెద్దగా తెలియదు కదా మనకు. అవును. సో ఎక్కువ అంటే వేపుడులో అవి చేసుకుంటూ ఉంటాం. పులుసులు, కర్రీస్, కొంచెం ముద్దకూరల టైప్ లో చేస్తూ ఉంటారు. సో ఇది కూడా కొంచెం లైట్ గా టొమాటో యాడ్ చేసేసి కొంచెం ముద్దకూరలానే చేద్దాం. సో అరటి మెంతి కూర. ఓకే ఓకే, మరి అరటి మెంతి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటికాయ మెంతి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయ ముక్కలు 1 కప్పు, మెంతి కూర 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన టొమాటో 1, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెట్టేద్దామా? ఓకే అండి. సో సఫలా ఆయిల్ ఇస్తారా? సో దీంట్లో సఫలా ఎడిబుల్ ఆయిల్ వాడుతున్నాం. సో ఇది లైట్ గా ఉంటుంది, తక్కువగా అంటే అబ్జర్వ్ చేస్తుంది. డీప్ ఫ్రైస్ అవి చేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఆయిల్, సో ఉల్లిపాయ ముక్కలండి, ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో అరటికాయ ముక్కలు మనం ఒకటి ఉడికించి పెట్టేసుకుంటే ఈ డిష్ చాలా ఫాస్ట్ గానే అయిపోతుంది. సో ఆకుకూరే కాబట్టి మనకి మెంతి కూడా చాలా ఫాస్ట్ గానే వేగిపోతుంది. ఎస్ అండి. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే మెంతి కూర. ఓకే, సో కొంచెం ఈ రెండింటి కాంబినేషన్ కాబట్టి మనము మెంతి కూర కూడా కొద్దిగా ఎక్కువే వేసుకోవాలేమో. కొంచెం ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఉంటేనే బాగుంటుంది ఈ డిష్ లో. సో ఎందుకంటే వేగిన తర్వాత చూడండి అప్పుడే దగ్గరకు వచ్చేసి. అవునవును. సో మనం తీసుకునే క్వాంటిటీ బట్టి మనకి ఎంత అవసరం వస్తుంది చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. సో చాలా మంది ఏంటంటే కొన్ని కర్రీస్ లో ఊరికి అట్లా కొన్ని ఇన్ని ఇట్లా ఒక గుప్పిడితో అట్లా ఆకలి వేస్తూ ఉంటారు. అంటే ఆ ఫ్లేవర్ లైట్ గా వస్తుంది, కాకపోతే అది ఒక మంచి టేస్ట్ ఇస్తుంది అని చెప్పేసి. పర్టికులర్ గా మనం మెంతితో అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మెయిన్ గా చేయాల్సింది ఏంటంటే దాన్ని బాగా వేయించుకోవడం. సో దానివల్ల మనకు ఆ చేదు అనేది కూడా ఏం రాకుండా తగ్గిపోతుంది. మంచి టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది. సో కొంచెం వేగాలండి మనకు. ఓకే, సో అయితే మేము చిట్కా చూసేస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: ముఖంపై మొటిమల వల్ల నల్లటి మచ్చలు ఏర్పడినట్లయితే బంగాళదుంప రసం తీసుకుని ఆ రసాన్ని తరచూ మచ్చలపైన రాసుకుంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే మచ్చలు ఈజీగా పోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో టొమాటో ముక్కలు, ఓకే, అలాగే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఓకే, అలాగే ఎంటీఆర్ మసాలా వారి పసుపు అండి. సో బేసిక్గా ఏదైనా కర్రీస్లో ఆ మేతి ఫ్లేవర్తోనే మనకి టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ముందు ఆ స్మెల్ చూస్తుంటే కూడా నోరు ఊరుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ఇలా సింపుల్ గా కూడా అంటే ఉల్లిపాయ టొమాటో వేసి కూడా మెంతి, అవును, అది కూడా చాలా బాగుంటుంది. టొమాటో మెంతి కాంబినేషన్ కూడా చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు. సో బేసిక్గా అరటికాయ ఎప్పుడు మనం కర్రీస్లో చేసుకున్నా టొమాటో అది యాడ్ చేస్తూ ఉంటారు, కానీ అది మళ్ళీ ప్లెయిన్ గానే ఉంటుంది కదా టొమాటో కాంబినేషన్ అనేది. కొంచెం ఇట్లాంటిది ఏదైనా డిఫరెంట్ ఫ్లేవర్ వేసుకుంటే మనకి ఆ కర్రీ కూడా టేస్ట్ అనేది మారిపోతుంది, బాగుంటుంది కూడా. ఓకే, సో దగ్గరకు వచ్చేసినట్టుంది. ఇది కొంచెం మనం దగ్గరకు వచ్చేసినప్పుడు
సో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న అరటికాయ ముక్కలు, ఓకే, కొద్దిగా జీలకర్ర పొడి, ఓకే, అలాగే కొద్దిగా ధనియాల పొడి. ఓకే ఓకే, సో కొంచెం ముక్కలు వేసిన తర్వాత మగ్గితే సరిపోతుంది. సో చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది. అవును, ఆకు అంతా కూడా చక్కగా ఆ ముక్కలు ముక్కలకు పట్టేసింది. పట్టేసింది. సో కొద్దిగా కొత్తిమీర, ఓకే, సో రెడీ అండి. సో ఆ టొమాటో అలాగే ఆ మెంతి కూర చాలా బాగా బాగా తెలుస్తుంది. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే అండి, అరటి మెంతి కూర రెడీ. నైస్. ఓకే, మరి అరటికాయ మెంతికూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటికాయ మెంతికూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన అరటికాయ ముక్కలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అరటికాయ మెంతికూర రెడీ. అరటి మెంతికూర తయారీ విధానం చూసారు కదా, తీసుకొని రాజు. సింపుల్ రెసిపీయే, కాకపోతే చాలా టేస్టీగా ఉంది. అరటికాయతో బేసిక్గా ఎప్పుడు ఆ రొటీన్గా ఫ్రైస్ లేకపోతే కర్రీ లాగా చేసుకునే బదులు ఇలా చక్కగా ఏదైనా ఆకుకూర కాంబినేషను, కొంచెం డిఫరెంట్ గా ఏదైనా పౌడర్స్ అవి యూస్ చేసుకుంటూ ఇలా డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు. సో అంటే తినని వాళ్ళు కూడా తినడానికి అవకాశం ఉంది. అవును, సో అరటికాయ తక్కువ తినే వాళ్ళకి, అంటే కొంచెం పెద్దగా ఇష్టపడని వాళ్ళకి కూడా ఇలా డిఫరెంట్ ఫ్లేవర్స్ యాడ్ చేస్తే ఏంటంటే అరటికాయకి కూడా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇష్టపడతారు. సో ఈ ఐడియా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి అరటికాయతో వెరైటీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నట్లయితే వేడి నీటిలో కొద్దిగా తేనె, కొద్దిగా అల్లం రసం కలుపుకొని తాగినట్లయితే వెంటనే రిలీఫ్ లభిస్తుంది. వంటల పిండి వంటల్లో టేస్టీ రెసిపీ చూసారు కదా, మరి మీరు కూడా మీకు నచ్చిన వంట ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. వంటలు పిండి వంటలు చూసిన అరటి మెంతి కూరలోని పోషకులు అంటే తెలుసుకుందాం. అరటికాయ, మెంతి కూర, టొమాటో, జీలకర్ర అండ్ ధనియాల పొడి. అరటికాయ మెంతి కూర అనేది రియల్లీ ఇట్స్ అ యూనిక్ కాంబినేషన్. మనం అరటికాయ డెఫినెట్ గా విడిగానే అలా ట్రై చేసుకుంటాం, కానీ ఇది మెంతి కూరతో కాంబినేషన్ లో ఉందన్నమాట. మెంతి కూర గురించి చాలా రీసెర్చ్ జరిగిందండి. చాలా మెంతి కూర మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటంటే మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది. సమ్మర్ లో డయాబెటీస్ సమస్యతో బాధపడే వాళ్ళకి ఇంకా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ అని చెప్పాలి. అంటే డీహైడ్రేషన్ తో పాటు వాళ్ళు గనక కరెక్ట్ డయట్ మెయింటైన్ చేయకపోతే వాళ్ళు మరింత వీక్ గా అయ్యే ప్రమాదం కూడా ఉంటుందండి. సో మెంతి కూర ఇలా వాడుకుంటే చక్కగా లో క్యాలరీతో పాటు 15 క్యాలరీసే ఉంటాయండి. 100 గ్రామ్స్ మెంతి కూర చాలా సింపుల్గా బాగుంటుంది. అరటికాయ కూడా మనకు 100 గ్రామ్స్ 35 క్యాలరీసే ఉంటాయి. పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. సో కరెక్ట్గా ఈ కాంబినేషన్ అనేది మనం ట్రై చేసుకుంటే బాగుంటుంది. ఇంకొక విశేషం ఏంటంటే ఇందులో అరటికాయ, టొమాటోస్ అండ్ మెంతి కూర కూడా 3 రకాల కాయగూరలు. సో చాలా బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయండి. తర్వాత సమ్మర్ స్పెషల్లో రియల్లీ ఒక సమ్మర్ స్పెషల్ రెసిపీ చూస్తున్నాం, కర్బూజా లస్సీ. కర్బూజా లస్సీలో మనకు మస్క్ మెలన్, పెరుగు, తర్వాత షుగర్, దీంతో మనం చేసుకుంటున్నాం. పుదీనా కూడా ఉందండి. పుదీనా ఇప్పుడు మనం దేంతో అయినా యాడ్ చేసేటప్పుడు యూ గెట్ ఎ రిఫ్రెషింగ్ ఫీలింగ్. టూత్ పేస్ట్లో కూడా ఎందుకు యాడ్ చేస్తారండి? యాంటీబ్యాక్టీరియలే కాకుండా మనకు రిఫ్రెషింగ్ ఫీలింగ్ కూడా కలిగిస్తుంది. ఇక్కడ మనకు విలన్ ఎక్కడ? షుగర్ ఒకటే. సో షుగర్ బదులుగా అసలు మస్క్ మెలన్ కనుక తీయగా ఉందనుకోండి, మనకి ఏవి కూడా అవసరం లేదు. ఓకే, మనకు ఆ స్వీట్ టేస్ట్ కావాలి అనుకుంటే మాత్రం బెల్లంతో ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ మనకు రాత్రిపూట తినాలనిపించట్లేదు, బట్ డెఫినెట్గా ఖాళీ కడుపున ఉండడం మంచిది కాదు.
అప్పుడు ఇలాంటివి మనం ట్రై చేసుకోవచ్చు. జ్యూస్ లాగానే కాకుండా యాజ్ అ మీల్ ఆల్సో ఇట్ ఈస్ వెల్ బ్యాలెన్స్డ్. తర్వాత ఊరించే వంటలో ములక్కాడతో 2 రెసిపీస్ చూశారు. ములక్కాడ కొబ్బరి పాలకూర అండ్ ములక్కాడ కాజు ఫ్రై. ములక్కాడ కొబ్బరి పాలకూరలో ములక్కాడ కొబ్బరి పాలు అనేది చాలా మంచి కాంబినేషన్. ములక్కాడలో ఉన్న గుజ్జు ప్లస్ కొబ్బరి పాలు రెండూ కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళందరికీ కూడా ట్రై చేసి చూడండి, చక్కటి రిలీఫ్ అనేది అందిస్తుంది. కొబ్బరి పాలు ఏం చేస్తుందండి, ఆ అల్సర్స్ కానీ చిన్న చిన్న పుండు ఉంటే కూడా మనకు మాన్పడానికి చాలా ఉపయోగపడుతుంది. సో డెఫినెట్గా ఈ ములక్కాడ కొబ్బరి పాలు అండ్ ప్రోటీన్ మనకు పల్లి పొడి ద్వారా వచ్చేసిందండి. ఎక్సలెంట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. ములక్కాడ కాజు ఫ్రైలో ములక్కాడ తర్వాత కాజు, మెంతులు, పల్లీలు కలిపి పేస్ట్ చేసుకొని తర్వాత వెల్లుల్లి. సో ఈ పేస్ట్లో ప్రపోర్షన్ అనేది మనం గమనించాలండి. అంటే కాజు ఎక్కువ వాడుకుంటే పల్లీలు తగ్గించేసేయాలి, మెంతులు కాజు క్వాంటిటీకి ఈక్వల్గా తీసుకుంటే బాగుంటుంది. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్ ఎలా ఉన్నాయి? అరటి మెంతి కూర, కర్బూజా లస్సీ అండ్ ములక్కాడ కొబ్బరి పాలకూర అండ్ ములక్కాడ కాజు ఫ్రై. ఇప్పుడు మనం పిండి వంటలు తర్వాత ఆ లస్సీ, కర్బూజా లస్సీ చాలా బాగుందండి. అంటే లస్సీలో షుగర్ లేకుండా ట్రై చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంది. అలాగే ములక్కాడ పాలకూర అండ్ ములక్కాడ కాజు ఫ్రై, ఇలాంటి ఐటమ్స్ అంటే ఫ్యాట్ ఉన్న ఐటమ్స్ వీక్లో 1-2 సార్లు వాడుకుంటే బాగుంటుంది. సో ఇవన్నీ కూడా నోట్ చేసుకొని కరెక్ట్ వేలో ట్రై చేసుకుంటే బాగుంటుంది.